డబ్బు గురువారైన మణిబాబు గురుగారికి నా కృతజ్ఞతలు. అమ్మగారైన విశ్వమణి మణిబాబు భార్య గారికి కృతజ్ఞతలు. వాళ్ళ పిల్లలకు కృతజ్ఞతలు. ఈ సూరజ్ గ్రాండ్ హోటల్ సిబ్బంది కృతజ్ఞతలు. ఇక్కడ విచ్చేసిన కోటీశ్వరులకు, ధనవంతులకు, అందగాళ్ళకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఇది నా మూడో క్లాసు. ఫస్ట్ క్లాస్కి వచ్చాము. వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బస్సుకి ఎక్కడానికి వెళ్ళాము. బస్సు ఫుల్గా ఉంది. అసలు మేము కూర్చోడానికి ప్లేస్ లేదు. బస్సులు ఎక్కినామో లేదో మేము ఆడ సీట్ దగ్గర పోతేనే వాళ్ళు లేచి కిందకి వెళ్ళిపోయారు. అంటే నేను ఎక్కేటప్పుడు అనుకున్నాను, నాకు విశ్వములు గురుసాటి శక్తిగా ఉంటే నాకు సీట్ కావాలా. అసలు మేము పోయినామో లేదు, ఎవరో చెప్పినట్టు వాళ్ళు దిగిపోతున్నారు సార్. నేనమ్మా కూర్చున్నాము వెళ్ళి. ఇంకా సార్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా మర్రి చెట్టు టెక్నిక్ చెప్పారు కదా, అది చేద్దామని వెళ్ళాం సార్. కానీ మర్రి చెట్టు గూడలు బలంగా ఉంటాయి. అది నాకు తెలియదు, అసలు మర్రి చెట్టు అనేది తెలియదు. పిల్లల మర్రికి చేశాను. అది మా పిల్లల మర్రి చెట్టు అనుకొని చేశాను సార్. చేసి వచ్చాను. ఇంటికి వచ్చాను లేదో 50 రూపీస్ అకౌంట్లో పడ్డాయి. ఎట్లా పడినాయో తెలియదు, 50 రూపీస్ పడ్డాయి సార్. తర్వాత అమ్మని తీసుకొని వెళ్ళాను సార్. అమ్మని తీసుకొని అదే చెట్టు, అది నాకు మర్రి చెట్టు అని తెలియదు. అది నాకు తెలియదు సార్. పిల్లల మర్రి అంటే వేరే వచ్చి ఏంది ఇక్కడ చేస్తామంటే ఇది మర్రి చెట్టు కదా, ధ్యానం చేసుకున్నట్టు. ఇది మర్రి చెట్టు కాదంటాడు ఆయన. మర్రి చెట్టు కాదంటాడు. సరే 3 రోజులు చేసుకున్నాము. మర్రి అనుకున్నాను సార్. చేసుకున్నాను, వచ్చాము. అమౌంట్ అవసరం ఉంది. అమ్మకు వచ్చి వేరే వాళ్ళు అమౌంట్ కావాలని అడిగారు సార్. అమ్మ కొంచెం పొదుపు లీడరు, వాళ్ళ కోసం అడిగింది. అడిగితే వాళ్ళు సరే కట్టరు అని అక్కడ ఉన్నామే. అప్పటికి 3 రోజులు అయిపోయింది అక్కడ మేము చేసే టెక్నిక్. అమ్మ వాళ్ళకి ఇవ్వం కానీ డబ్బులు నీకు కావాలంటే నువ్వు తీసుకోమ్మా అని అనేసింది ఆమె. అంటే నేను 1,00,000 రూపాయలు కావాలని చేసాము. 50,000 వచ్చేసాయి సార్. వచ్చేసాయి ఇమీడియట్గా. ఆ తర్వాత సార్ అమ్మకి కళ్ళ ఆపరేషన్ చేయించాలి. డాక్టర్ వచ్చేసి ఆపరేషన్ చేయాలమ్మా అన్నాడు. నేను గట్టిగా ప్రతిరోజు విశ్వంలో ధ్యానంలో చేసుకున్నాను, అమ్మకి ఆపరేషన్ కాకూడదని. మళ్ళీ మేము వెళ్తే నీ కళ్ళు బాగున్నాయమ్మా, ఆపరేషన్ అవసరం లేదు, మెడిసిన్స్ బాగా వాడన్నారు సార్. అది సార్. ఇంకొచ్చేసి ఈ మధ్యకాలంలో తుఫాన్ వచ్చింది. ఒక 1 వారం రోజులు తుఫాన్ వచ్చింది సార్. వర్షం బాగా పడితే మా మిద్ద బాగా కాడుతుంది. కాడితే విశ్వమణి గారి శక్తి ఉంటే ఈ తుఫాన్ ఆగిపోవాలా. అయిపోయింది సార్. ఇంకా అయిపోయింది విప్పరి. అసలు ఏమన్నారంటే 3 రోజులు ఎక్కడికి బయటికి వెళ్ళకండి, ఇక్కడ వాళ్ళు ఎవరు, తుఫాన్ బాగా వస్తుంది అన్నారు. అసలు తుఫాన్ లేదు, ఏం లేదు, అసలు కనపడకుండా వెళ్ళిపోయింది. అసలు ఇంకా వాననే లేదు సార్. అసలు లేదు సార్. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా 786 సార్. ఎక్కడికి నేను బయటికి వెళ్తే 786 నాకు కనపడని రోజు అంటూ లేదు సార్. డైలీ. ఒక్కరోజు అయితే మా ఆన్లైన్ షాప్ సార్, మాది ఆన్లైన్ షాప్లోనే ఉంటాను. ఏదో చూద్దాం అసలు ఏంది, నాకు నేను బయటికి పోతేనే కనపడుతుంది కదా ఏంటంటే అట్టు బైక్ వచ్చి 786 షాప్ ముందర నిలబెట్టినాడు. నేను ఏదైనా కంప్యూటర్ వర్క్ చేస్తే ఆధార్ కార్డు 786 వస్తుంది ఆన్లైన్ చేయమని. ఇట్లా సార్ ప్రతిసారి. ఇంకొకసారి పొలంలోకి వెళ్తాను సార్. విశ్వమా అని గట్టిగా అరచడానికి పొలంలోకి వెళ్తాను. చాలా దూరం వెళ్తాను, ఒక 5-6 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతాను. అంత లోపలికి వెళ్ళిపోయినా ఒక ఆయన బైక్ వేసుకొని బాత్రూమ్కి వచ్చాడు. చూస్తే 786 నెంబర్. అంత లోపల పోయినా కూడా 786 నెంబర్ వచ్చింది సార్. ఇక్కడికి వెళ్ళినా అసలు ఈరోజు క్లాస్కి రావాలని నేను ATMలో డబ్బులు తినిపోయినా 786 500 నోటు. సార్ నోట్లు సో ఫోన్లో చూపిస్తాను సార్ మీకు. ఎక్కడ వెళ్ళినా 786 వస్తుంది సార్ నాకు. అది నాకు జరిగిన మిరాకిల్స్ అవి సార్. క్లాసు అద్భుతంలో మహా అద్భుతం. యుగానికి ఒక యుగ పురుషుడు పుడతారు కదా, ఆయన మన డబ్బు గురు అయిన మణిబాబు గురువు గారే. మన అందరి జీవితాల్లో వెలుగు నింపనీకి వచ్చిన మహానుభావుడు ఈయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు దాదాపు ఇంతకుముందు డబ్బులు ఉండేవే కాదు సార్, కానీ మీ క్లాస్కి వచ్చిన తర్వాత డబ్బులు చాలా బాగా వస్తున్నాయి సార్. ప్రతిరోజు డబ్బు వస్తుంది సార్. డబ్బు వస్తుంది సార్. తర్వాత మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా అమ్మ ఇంటికి రావట్లేదు. నేను అబ్జర్వేషన్ చేశాను, రావాలని వచ్చేసినాడు. ఇంకొక అద్భుతం ఏంటంటే మళ్ళీ స్కూటీ బైక్ కొన్నాము, కొత్తది ఎలక్ట్రికల్ స్కూటీ కొన్నాము. ఇంకోటి ఏంటి సార్, మా ఫ్రెండు కొంచెం అప్పులు పాలయ్యాడు. ఇల్లు అమ్మాలని చాలా ట్రై చేస్తున్నాడు. ఎంతమంది వస్తున్నారు, ఇల్లు చూస్తున్నారు, కొనుక్కున్నారు. నేను అతని పని ఉంటాను, సరే మనకు విశ్వాన్ని బాగున్నాడు కదా, చేద్దాం, మనం చేసిపోతుందో లేదో అని చేసినాను సార్. నిన్ననే అమ్మిచ్చేసాను సార్, 5 ఇల్లు అమ్మిచ్చేసినాను సార్.
విశ్వమణి గురుగారికి శక్తి ఉంటే నేను ఆ ఇంట్లో అమ్మి చేయాలి అని అనుకున్నాను సార్. నేను జస్ట్ ఒక మాట చెప్పినా సార్ మా తమ్మునికి, పలానా చోట ఇల్లు ఉంది తీసుకుంటారంటే, అన్న నేను వస్తున్నాను తీసుకుంటానని వచ్చేసినాడు సార్. అమ్మేసినాడు, తీసుకున్నాడు సార్. నిన్న ఈ క్లాస్కి వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సార్. అది రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ నిన్ననే. ఇంకా సార్ నాకు జరిగిన అద్భుతం ఇది సార్. ఇంకోటి సార్, నేను ఒక చోటికి పోతే 369 11 నోట్స్ ఒకటేసారి వచ్చేసారు నాకు. 11 నోట్స్ ఒకటేసారి వచ్చేసారు 369. అది సార్ నాకు జరిగిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పాదాభివందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, వాళ్ళ భార్య పిల్లలకి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చేసిన కోటీశ్వరులకి, అదృష్టవంతులకి, ఆరోగ్యవంతులకి కోటి కోటి కృతజ్ఞతలు. ఇక్కడ ఫుడ్కి, కుర్చీలకి, ఫ్యాన్లకి, లైట్లకి, ఏసీకి, హోటల్కి, భోజనాలకి కృతజ్ఞతలు. నా కూతుర్ని నా తమ్ముడికే ఇచ్చుకున్నాను. వాళ్ళు 9 సంవత్సరాలు అయింది దూరమై. సొంతంగా బయట ఇచ్చుకున్నా బాగుండేది, ఇంట్లో ఇచ్చి ఇంత బాధపడుతున్నానని చాలా అనుకునేదాన్ని. చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, అక్కడ ఇక్కడ చూపించి ఏం కాలేదు. గురుగారి క్లాస్కి 3 సార్లు వచ్చాను, ఇది 3వ క్లాస్. ఈరోజు సార్ కూడా చూశారు గురువుగారు. నా కూతురు, నా తమ్ముడు హ్యాపీగా ఊరు వెళ్తారు. లక్షల్లో ఖర్చు పెట్టుకున్నాను. వాళ్ళ కూతురు వాళ్ళ తమ్ముడు కలిసిపోయి ఈ రోజు కార్లో వచ్చి వాళ్ళు అక్కడే దించేసిపోయారు. నా ఎదురుగానే అక్కడ నేనున్నాను, అక్కడే కార్లో దింపాడు. అంటే 9 సంవత్సరాలు జరగనది గురువు దగ్గరికి వచ్చిన తర్వాత జరిగింది నాకు అని చెప్తుంటారు. చాలా లక్షల్లో పోగొట్టుకున్నాను డబ్బులు, అక్కడ చూపించి ఇక్కడ చూపించి. ఏం జరగనేది గురువుగారు క్లాస్ మధ్యలో క్లాసుకి రాలేదు. ఫస్ట్ క్లాస్ కర్నూలుకి వచ్చాను, తర్వాత హైదరాబాద్లో ఒక క్లాస్ అటెండ్ అయినాను. ఇప్పుడు 3వ క్లాసు ఆమెదే చేసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. సమస్య అంతా ఆమెదే. ఇంకోటి గురువుగారు, నా కూతురు అయిపోయింది, నా కొడుకుతోటి కళ్యాణం కావాలి, ఆ పిల్లని పెళ్ళోటే కావాలి గురూజీ, నీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ గురూజీ. ఇంతే నాకు మిరాకిల్ జరిగింది. ఇంకోటి మర్చిపోయినా, నేను 1 రూపాయి కూడా కట్టలేదు. గవర్నమెంట్ ఇళ్ళకి చాలామంది 20,000 10,000 కట్టించుకున్నారు, కానీ నేను ఏం కట్టలేదు. 1 క్లాస్కి అటెండ్ అయినాను గురూజీ క్లాస్కి. ఇక్కడ నుంచి వెళ్ళగానే తాళం చేతికి ఇచ్చేశారు. అయిపోయింది గురూజీ, హ్యాపీగా ఉన్నాను. నా కొడుకు మ్యారేజ్ ఒకటే జరిగిపోయింది, గురూజీ వల్ల జరిగిపోయింది. నా కొడుకు పెళ్ళి ఒకటే అయితే నాకు చాలా క్లాస్ అద్భుతం, అమోహం, అమృతం తిన్నంత ఆనందంగా ఉంది క్లాస్. గురువుగారు ఒకటి మర్చిపోయినాను, మామూలుగా చేసుకుంటే ఏమో నాకు చాలా ఒత్తిడి వల్ల హోటల్ ఒత్తిడి వల్ల చాలా కుదరట్లేదు. ఎక్కువ సమస్యలు నా కూతురు నుంచి. వాళ్ళది కొద్దిగా తొలగిపోతే నాకు ఇంకా మెడిటేషన్ అన్నీ బాగా జరుగుతాయి. ఇంకోటి విశ్వమణి బాబుకి శక్తే ఉంటే 9 సంవత్సరాలు దూరమైన అసలు మాటలు కూడా మాట్లాడుకోవడం లేదు. అట్లాంటి పూర్తి నిలబడిపోయింది. వద్దు నీ కూతురు నాకు వద్దు అన్నాడు మా తమ్ముడు. అలాంటిది 1 క్లాస్కి 2వ క్లాస్కి అటెండ్ అయ్యే లోపల ఇద్దరు బాగా హ్యాపీగా వెళ్ళిపోయారు, మాట్లాడారు, వాళ్ళే మాట్లాడారు. విశ్వమణి బాబుకి శక్తే ఉంటే నా కూతురు నా తమ్ముడు ఇద్దరు జీవితాంతం హ్యాపీగా 108 సంవత్సరాలు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నందుకు కృతజ్ఞతలు అని చేసి నా అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళదే చేసినాను సార్. నాకు
కొంచెం ఇల్లు తీసుకోవాలని ఉంది, కార్ తీసుకోవాలని ఉంది. అందరిలో అయిపోతుంది నా కొడుకు పెళ్ళి, ఆ 3 సక్సెస్ కావాలి గురూజీ. అయిపోతుంది బా. చేసిన ధనవంతులకి, కోటీశ్వరులకి, అదృష్టవంతులకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ హోటల్ మేనేజ్మెంట్కి, ఫుడ్కి, ఇక్కడ సర్వ్ చేసిన అందరికీ, మీకు అందరికీ, ఈ కుర్చీలకి, ఫ్యాన్కి, ఈ రూమ్కి అన్నిటికీ, ఏసీకి అన్నిటికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఇప్పుడు నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తాను. నేను ఐటీ ఎంప్లాయీని. నాకు 30 లక్షల అప్పు ఉంది. సో సార్ వీడియోలు చూస్తూ నాకు నేనే కొంచెం అఫర్మేషన్ చేసుకుంటూ వచ్చాను. నెల అయిపోయింది, జాబ్ పోయింది. నెల అయిపోయింది. ఇంకా ఈ వారం 15వ తేదీ నా లాస్ట్ వర్కింగ్ డే. ఒక్క ఫోన్ కాల్ రాలేదు, జాబ్ కోసం ఒక్క ఇంటర్వ్యూ రాలేదు. సార్ వీడియోలు చూస్తూ నాకు జాబ్ కావాలి, నాకు ఈ నెలలో ఎలాగైనా కానీ జాబ్ రావాలని చెప్పేసి నా అఫర్మేషన్ చేసుకుంటున్నాను. నాకు ఈ నెలకు సంబంధించి ఎటువంటి కాల్స్ నేను మిస్ కాకోకుండా నేను అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ రావాలి. శుక్రవారం రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా, శనివారం రోజు అటెండ్ అయ్యా. అదేమో తెలియదు, కాల్స్ వచ్చాయి, ఫోన్ కాల్, ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. శనివారం రోజు వచ్చింది, శుక్రవారం రోజు వచ్చింది. 2 రోజులు అటెండ్ అయ్యాను. మళ్ళీ సోమవారం 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఒకటి 3:30కి, మళ్ళీ 3:30 నుంచి 4:30కి ఇంకొకటి ఇంటర్వ్యూ. 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఒకటేమో కన్ఫర్మ్ అయ్యేటట్లుంది, క్యాప్జెమినీ కంపెనీ నుంచి నాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అది నాకు తెలిసిపోతుంది, ఎందుకో నాకు అనిపిస్తుంది అన్నమాట, జాబ్ వచ్చేస్తుంది అని. సో అది నాకు జరిగిన సంఘటన. పొద్దున నిన్న రాత్రి బస్సుకు పోయి అట్నుంచి హోటల్కి వెళ్దాంలే అనుకున్నాను. లేదు, నాకెందుకో కార్లో వెళ్దాంలే, కారు ఉంది. సో కార్లో పొద్దున్న 3 గంటలకు లేచి స్నానం చేసేసి 4 గంటలకు ఆ టైంకి బయలుదేరాను. ఇక్కడికి వచ్చేవాళ్ళకి 8 అయింది టైం. సో నాకు అలా అనిపించేసింది అనమాట. సో అదే మిరాకిల్ నిజంగా. సో నాకు ఎందుకులే పెట్రోల్ ఖర్చు దగ్గర దొరకదు ఇక్కడ, సో వెళ్దాము, కారణం వెళ్దాం ఏమైతే ఉందని. సో వచ్చేటప్పుడు 5 పెట్రోల్ పంపులేమో దాటాను, పెట్రోల్ ఎక్కడా లేదని చెప్పారు. సో 6 పెట్రోల్ వచ్చి 3, 6, 9 కదా, 3 జరగలే, 6 జరిగింది. 6 పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్న ఫుల్ ట్యాంక్. సో ఇప్పుడు రెడీగా ఉంది కారు. సద్గురు గారు, థ్యాంక్ యూ. సో టెక్నిక్స్ ఇంకా నేను రేపటి నుంచి ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ వచ్చాను నేను. సో నాకు పెళ్ళైన తర్వాత 7 ఏళ్ళ వరకు మాకు పిల్లలు లేరు. సో అందరికీ బంధువులందరూ మాట్లాడిచ్చేదే, ఇంకా లేరా. సో వాళ్ళు అడుగుతుంటే లేరని చెప్పలేక నా మొహం ఎక్కేది కాదు. ఇప్పటికి బంధువులతో మాట్లాడక చాలా రోజులు అయింది. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే చిరాకు. ఏ చెప్పినా కానీ ఇంకా కాలేదా ఎటు పోవాలో అర్థం కాల. సో హాస్పిటల్ చూపించుకున్నాము, అంతా బాగుంది కానీ లేదు. అప్పుడు మా మామగారు, అత్తగారు వెళ్ళారు. సో అవుతారు పిల్లలు అవుతారు అని చెప్పింది. సో దానికి తోడు మనకు అఫర్మేషన్, విశ్వశక్తితో కూడా కనెక్ట్ అవ్వాలి. సో అని చెప్పేసి సార్ వీడియో చూసి నేను పాజిటివ్తోనే అఫర్మేషన్ చేసుకున్నాను. సో తర్వాత నాకు వెంటనే ఇప్పుడు నాకు కొడుకు 2 years అయింది, పిల్లోడు ఇప్పుడు బాబు పుట్టాడు. తర్వాత ఇందాక ముందు నాకు జాబ్ పోయిందని చెప్పాను. సో ఇప్పటికీ 2 weeks ముందు, ఈ వారం లాస్ట్ వారం కాల్స్ వస్తున్నాయి కానీ షెడ్యూల్ అవ్వట్లేదు, ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవ్వట్లేదు నాకు. మళ్ళీ ఎందుకంటే 2 years తర్వాత నేను అట్లా అఫర్మేషన్ చేసుకుంటూ నాకు వీలు పుట్టినప్పుడల్లా చేసుకుంటున్నాను. కానీ ఈరోజు వచ్చిన టెక్నిక్కి నేను రోజు పాటించాలని చూస్తున్నాను. సో అలాగే పాటిస్తాను కూడా. సో 1 week ముందు ఏమో ఒకసారి గురువుగారికి ఫోన్ చేసి నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంది ఎట్లా ఏమీ అడుగుదాం అనుకున్నాను. అడిగాను, వెంటనే కాల్ వచ్చేసింది, ఫోన్ కాల్. ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ అయిపోయింది. అదే నాకు చెప్పాను కదా ఇంతకుముందు. సో సార్ కాల్స్ ఫోన్ చేసిన వెంటనే కాల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతున్నాను. సో నాకు అంత పాజిటివ్గానే జరుగుతుంది ఇప్పుడు. సో దానికి విశ్వనాథ్ గురు గారికి చాలా కృతజ్ఞత. మీ కృతజ్ఞత, మీ ఆశీర్వాదం చాలా రావాలి. థ్యాంక్ యూ గురు. బాబా గారికి నా పాదాభివందనం. ఇట్లా వచ్చిన ధనవంతులకి, కోటేశ్వరికి అందరికీ నా ధన్యవాదములు. సార్ నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. మీ వీడియో చూసి ఒక 10 రోజులు చేసినాను.
డబ్బులు కూడా చాలా ఇబ్బందులు అయింది. ఎవరైనా అడిగితే కూడా ఇచ్చేవాళ్ళు లేదు. అప్పుడు ఒక ఆమె ఇంట్లో పెట్టుకొని డబ్బులు ఇస్తూ ఉంది. ఆహా. ఏంటండి డబ్బులు మీ ఇంట్లో పెట్టుకొని నాకు డబ్బులు అంటే ఇస్తాను. అడిగేవాళ్ళు అడిగిన కూడా ఇచ్చేది లేదు అప్పుడు, కానీ ఇప్పుడు ఇప్పుడు నీ ఇస్తాం. ఇంట్లోనే పెట్టుకో డబ్బులు అని నీ దగ్గర అదే ఇస్తున్నాడట. ఆ. ఓకే అది మంచిది, సరే మంచిది. బాగుంది సార్, క్లాస్ చాలా బాగుంది. ఆ లైట్లు ఆ కుర్చీలకి అందరికి దానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఫుడ్ కూడా బాగుంది సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారు. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి అదృష్టవంతులకి, ధనవంతులకి, ఆరోగ్యవంతులకి, కోటీశ్వరులకి కృతజ్ఞతలు. ఇక్కడ సహకరించినటువంటి చైర్స్కి, టేబుల్స్కి, ఫ్యాన్కి, లైట్స్కి, విండోస్కి, డోర్స్కి అన్నిటికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాది ఇది ఫస్ట్ క్లాస్ అండి. నేను ఒక 20 days నుండి సార్ వీడియోస్ చూడడం జరుగుతుంది. నాకు రీసెంట్గా బీపీ, షుగర్ 2 డౌన్ అయినాయి. ఆహా. షుగర్ లేదు నాకు, కానీ డౌన్ అయిపోయింది. 79 ఉంది షుగర్. అన్నం తిని 2 స్వీట్లు తిని వెళ్తే. తర్వాత బీపీ వచ్చేసి 88/55 ఉంది. చాలా డౌన్ ఉంది. అంటే ఇంకా పడిపోతున్నా నేను నిద్రలో, ఏమైపోతానో, కళ్ళు తిరుగుతున్నాయి, అసలు ఆ తేడా చెప్పడానికి రావట్లే. అప్పుడు వీడియో చూశాను సార్ది. ఆ కష్టంలోనే నాకు ఆ వీడియో కనిపించింది. చదివాను, విని విశ్వమణి బాబు గారు అదేదో పాము గురించి చెప్పారంట వైజాగ్. ఆ వీడియో ఒకటి నాకు కంటపడింది. నేను అప్పుడు అనుకున్నా, విశ్వమణి బాబు గారు విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడం నిజమైతే నేను హెల్దీగా ఉండి మార్నింగ్కి లేవగలగాలి అనుకున్నా. ఖచ్చితంగా లేసేసినా కూడా అందరూ అంత బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి పోతావు, చనిపోతావు, అంత బీపీ డౌన్ కాకూడదు అంటున్నారు. కానీ నేను భయపడలేదు. అది ఒకటి ఫస్ట్ మిరాకిల్. దాన్ని నమ్ముకొని నేను చాలా పూజలు చేస్తానండి. ఇప్పుడు అవన్నీ వదిలేసి కేవలం నన్ను నేను నమ్మాలి. సార్ మాటలు నాకు బాగా మైండ్కి ఎక్కేసినాయి. నేను ఇట్లా ఉన్నా కూడా 3:45 అనే టైం మెయింటైన్ చేస్తున్నా. 3:45కి ఖచ్చితంగా మెలకు వస్తుంది. అటే కూర్చొని ధ్యానం చేస్తుంటే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే కంటిన్యూ చేయలేకపోతున్నా కానీ ప్రతిసారి అది అలవాటు చేసుకోవాలని రాత్రి చెప్పుకొని పడుకుంటున్నా. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు రీసెంట్గా 1 week బ్యాక్ అసలు డబ్బు అంతా ఇట్లా మీద పడుతున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఆ ఫీలింగ్ వచ్చేసి ఒక అమృత అంటే ఇంకా అట్లా చేస్తూ నిద్రపోయినా, నీట్గా పడుకున్నా. ఒక 1/2 గంట కూర్చున్నాను. అసలు ఎంత అమోఘంగా అనిపించిందంటే అంత రిలాక్స్ అయిపోయి, ఓహో నేను బాగుపడతాను, నాకు ఒక మంచి టైం వచ్చింది, నాకు ఒక మంచి గురువు గారు దొరికారు, నేను వదలకూడదు. నా మనసు చెప్పిందంటే నేను కొన్ని మళ్ళీ నెగిటివ్ నాకు అడ్డం వచ్చి నేను క్లాస్కు రాలేనేమో అనే ఫీలింగ్ వచ్చింది. లేదు నా మనసు ఫస్ట్ చెప్పింది కరెక్ట్ గురువు. నాకు జీవితంలో ఇంతవరకు ఇలాంటి వాళ్ళు కనిపించలేదు, వెళ్ళాలి, నా లైఫ్ ఖచ్చితంగా మారుతుంది అని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నమ్మాలి, నమ్మి తీరాలి, నమ్మినప్పుడు అంత బంగారం అని ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది, ఇంకా అర్థమైంది సార్. ఇంకా నేను 1 monthలోనే చాలా అచీవ్ చేసుకుంటాను. ఆ మెడిటేషన్ టైంని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. హెల్త్ కూడా కవర్ అవుతుంది, నాకు చాలా బాగా కవర్ అవుతుంది. ఇంకో విషయం, మా భర్త కొంచెం అంటే నాతో సరిగా మాట్లాడే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అది లేదు సార్, కొంచెం ప్రాబ్లం చెప్పాను కదా. తనంతకు తను ఫోన్ చేసి మాట్లాడడం లేదు, కానీ తనంతకు తను నేను ఫోన్ చేస్తే కూడా ఆయన మాట్లాడరు. మాది యాక్చువల్గా కర్నూలే అండి. నేను కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల నంద్యాలలో ఉంటున్నాను. నేను ఆయన కాల్ చేస్తే కూడా నాకు ఎత్తరు, కానీ ఆయనకంతా ఆయన ఫోన్ చేసి మాట్లాడడం స్టార్ట్ అయింది. దానికి ఫస్ట్ నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారు. అంటే మణిబాబుతో ఫోన్లో నువ్వు మాట్లాడిన తర్వాత మణిబాబు అన్నాడు, నెక్స్ట్ డేనే సార్, నెక్స్ట్ డేనే మణిబాబు అన్నాడు, దాన్ని చెప్పలేదే. మణిబాబు గారు అన్నారు, నువ్వు కరెక్ట్గా సంకల్ప బలం కరెక్ట్గా చెయ్యమ్మా, అతనే ఫోన్ చేస్తాడని చెప్పాడు. అవును థ్యాంక్ యూ. మరుసటి 2 daysకో మరుసటి రోజుకో నాకు అంత ఐడియా లేదు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. నాతో మాట్లాడిన మరో రోజు ఆమెకు స్టార్ట్ అయింది. నాతో మాట్లాడాలంటే కూడా ఆయన కోప్పడే, ఇష్టపడే, అంటే ఏదో ఒకటి నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటారు. నాకు నచ్చదు ఆ నెగిటివ్, కానీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ ఏదో ఒక రకంగా తిరిగి లేటుగానే చేస్తున్నారు. దానికి అంటే ఇప్పుడు ఆకర్షణ శక్తి ఏర్పడుతున్నది, అదే అర్థం. ఓకేనా? అవును సార్, థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉన్నాను సార్. మనగాడు అవును సార్. అర్థమైపోయింది.
ఈశ్వర్యవంతులకి కోటీశ్వరులకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్. డబ్బు సంపద. ఒంగోలు క్లాస్ పోయినాను. అప్పుడు ఫుల్ వాన పడుతున్నది, చీకట్లో 4 గంటలకు. పోవాలంటే అసలు చేతగాలే. విశ్వమాని బావుల శక్తి ఉంటే ఈ వాన తగ్గిపోవాలి అనుకున్నా. ఒక 5 నిమిషాలు తగ్గిపోయింది ఆ రోజు. నాకు 30 లక్షల దాకా ఉంది అప్పు. అది సీటీలు కట్టుకోవడానికి ఎక్కువైనాయి. మాకు ఒక ఫోర్స్ ఎక్కువైంది. ఈ నెల ఒకరికి 20,000 కట్టాలి. ఎట్టా విశ్వమాని బావులో శక్తి ఉంటే నాకు ఈరోజు అకౌంట్లో పడాలంటే 21,000 పడినది. అప్పుడు క్లాస్కు పోలే, ఇంకా నేను క్లాసుకు పోకుండా ముందే నాకు పడినాయి అమౌంట్. అదొకటి. నేను వంట మాస్టర్ను, పెళ్ళిళ్ళకు అటుకు చేస్తుంటాను, వెజ్ నాన్ వెజ్ అన్నీ. నా కింద ఇప్పుడు కూలీలు ఒక 20 మంది దాకుండ్రు. తర్వాత రోజు బాగానే వస్తుంటాయి అమౌంట్. అది ఇక్కడికి వచ్చిన లైట్లకు, ఫ్యాన్లకు అన్నిటికీ కృతజ్ఞత. ముందు విశ్వమణి బాబుకు కృతజ్ఞతలు అని చెప్పు, అన్నీ చెప్పాను. విశ్వమణి బాబుకి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన కోటీశ్వర్లకు, ధనవంతులందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సూపర్గా ఉంది ఇక్కడ. ఫుడ్ బాబు ఉంది. లైట్లకు, ఏసీలకు, కుర్చీలకు అన్నిటికీ నా కృతజ్ఞతలు. మెయిన్గా విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు.